లోకమదే స్వయంభూ శివుని ధామమదే జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే సృష్టిలో పాత్రను అభినయించేటి సకలాత్మల నిజ గృహము సకలాత్మల నిజ గృహము జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే భూమండలముకు అతి దూరములో సూక్ష్మలోకమునకు అతీతం భూమండలముకు అతి దూరములో సూక్ష్మలోకమునకు అతీతం బంగారు రంగుల ప్రభతో నిందిన ఫళఫళ మెరిసే లోకమదే ఫళఫళ మెరిసే లోకమదే జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే బ్రహ్మమహాతత్వమే ఆలోకం పరంజ్యోతి పరమాత్ముని లోకం బ్రహ్మమహాతత్వమే ఆలోకం పరంజ్యోతి పరమాత్ముని లోకం నిరాకారి స్థితి నిర్వికారి మతి నిస్సంకల్పం లోకమదే నిస్సంకల్పం లోకమదే జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే
ప్రజ్వలించెను ముక్తిని పొందే లోకమదే ముక్తిని పొందే లోకమదే జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే సృష్టిలో పాత్రను అభినయించేటి సకలాత్మల నిజ గృహము సకలాత్మల నిజ గృహము జ్యోతిర్మయమను లోకమదే స్వయంభూ శివుని ధామమదే స్వయంభూ శివుని ధామమదే స్వయంభూ శివుని ధామమదే ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే బాబా స్మృతి తప్ప మీకు ఏ చింత లేదు. ఈ బాబాకైతే చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ప్రశ్న: తండ్రి వద్ద గల సుపుత్రుల గుర్తులు ఏమిటి? జవాబు: వారు అందరి బుద్ధి యోగాన్ని ఒక తండ్రితో జోడింపచేస్తూ ఉంటారు. సేవాధారీలుగా ఉంటారు. బాగా చదువుకొని ఇతరులను కూడా చదివిస్తారు. తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. ఇటువంటి సుపుత్రులే తండ్రి పేరుని ప్రసిద్ధి చేస్తారు. పూర్తిగా చదవని వారు ఇతరులను కూడా చెడిపేస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. పాట: తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి. ఓం శాంతి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు లేక ముగ్గురు ఉంటారు. వారు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అడుగుతూ ఉంటారు. అది హద్దులోని విషయము. బేహద్దు గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ పాట హద్దు విషయం గురించి పాడటం జరుగుతుంది. బేహద్దు విషయాలను గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం బేహద్దు తండ్రికి పుత్రులము పుత్రికలము. మీకు తెలుసు, వారు హద్దులోని మాతాపిత ఆశీర్వాదాలు తీసుకోండి అని అంటారు. వీరు బేహద్దు మాతాపిత. ఆ తర్వాత టీచర్ చదివిస్తారు. ఇప్పుడు పిల్లలు మీకు అనంతమైన తల్లి తండ్రి, బేహద్దు టీచర్, బేహద్దు సద్గురు, సుప్రీం ఫాదర్, టీచర్, సుప్రీం గురువు అని తెలుసు. సత్యాన్ని చెప్పువారు, సత్యాన్నే నేర్పించేవారు పిల్లల్లో నెంబర్ వారుగా ఉంటారు. లౌకిక ఇంట్లో ఇద్దరు నలుగురు పిల్లలు ఉంటే వారిని ఎంతగా సంభాళన చేయవలసి వస్తుంది. ఇక్కడ అనేక మంది పిల్లలున్నారు. ఎన్నో సెంటర్ల నుండి సమాచారం అందుతూ ఉంటాయి. ఈ పుత్రుడు ఇలా ఉన్నాడు, ఫలానా సైతాన్ పని చేస్తూ ఉన్నాడు, ఫలానా వారు విసిగిస్తూ ఉన్నారు, విఘ్నాలు వేస్తూ ఉన్నారు అని సమాచారాలు అందుతూ ఉంటాయి. ఈ తండ్రికి చింత ఉంటుంది కదా, ఇతను ప్రజాపిత కదా, ఎంతమంది పిల్లల గురించి ఆలోచన ఉంటుంది. అందుకే బాబా అంటూ ఉన్నారు, పిల్లలు మీరు తండ్రిని బాగా స్మృతి చేయవచ్చు. ఇతనికేమో వేల కొలది చింతలు, ఒక్క చింత ఉండనే ఉంది. అదీ కాక వేలాది ఇతర ఆలోచనలు ఉంటాయి. ఎంతమంది పిల్లలను సంభాళించవలసి వస్తుంది. మాయ కూడా చాలా పెద్ద శత్రువు కదా. కొంతమంది చర్మం బాగా ఒలిచేస్తుంది, కొంతమంది ముక్కు, కొంతమంది జుట్టు పట్టుకుంటుంది, కొంతమందిని గురించి ఆలోచించవలసి వస్తుంది. అయినా అనంతమైన తండ్రి స్మృతిలో కూడా ఉండవలసి వస్తుంది. మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. మనం తండ్రి శ్రీమతాన్ని అనుసరించి తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం ఎందుకు తీసుకోరాదు అని అనుకుంటారు. అందరూ ఒకే విధంగా నడుచుకోలేరు. ఎందుకంటే రాజ్యస్థాపన జరుగుతూ ఉంది. ఇది మరెవ్వరు బుద్ధిలోనూ లేదు. ఇది చాలా ఉన్నతమైన చదువు.
సామ్రాజ్యం లభించిన తర్వాత రాజ్యం ఎలా స్థాపన అయిందో తెలియదు, మర్చిపోతారు. ఈ రాజ్య స్థాపన జరిగే విధానము చాలా అద్భుతమైనది. ఇప్పుడు మీరు అనుభవజ్ఞులుగా అయ్యారు. మొదట మనం ఎలా ఉండినాము, తర్వాత 84 జన్మలు తీసుకొని మేము ఇతనికి కూడా తెలియదు, ఇప్పుడు తెలిసింది. మీరు కూడా ఇప్పుడు బాబా మీరు కల్పపూర్వం వారే అని అంటారు. ఇది చాలా బాగా అర్థం చేసుకునే విషయము. ఈ విషయంలోనే తండ్రి వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఎంత పెద్ద లక్షాధికారులు కోటీశ్వర్లు అయినా తండ్రి అంటూ ఉన్నారు, ఈ ధనము మొదలైందంట మట్టిలో కలిసిపోతుంది. ఇక సమయం ఎంతో లేదు. ఈ ప్రపంచంలో ఏమేం జరుగుతున్నాయో మీరు రేడియో ద్వారా లేక వార్తాపత్రికల ద్వారా తెలుసుకుంటారు కదా. ప్రతిరోజు కొట్లాట్లు పెరుగుతూ ఉన్నాయి. అందరూ పరస్పరంలో కొట్లాడుతూ జగడాలాడుతూ మరణిస్తారు. యుద్ధం జరుగుతుందని సూచనలు కనిపిస్తాయి. అనేక విధాలుగా సిద్ధమవుతూ ఉన్నారు. ఏది జరుగుతూ ఉందో ఏం జరగబోతుందో ప్రపంచంలో వారికి తెలియదు. మీలో కూడా చాలా కొద్దిమంది మాత్రమే పూర్తిగా తెలుసుకొని సంతోషంగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఇక చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంటాము. ఇప్పుడు మనం కర్మాతీత స్థితికి పోవాలి. ప్రతి ఒక్కరూ తమ కొరకు పురుషార్థం చేసుకోవాలి. మీరు మీకోసం పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎంత చేసుకుంటారో అంత ఫలము పొందుతారు. మీరు పురుషార్థం చేసుకుంటూ ఇతరులచే పురుషార్థం చేయించాలి, మార్గాన్ని చూపించాలి. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. ఇప్పుడు బాబా కొత్త ప్రపంచ స్థాపన చేసేందుకు వచ్చారు. కావున మీరిప్పుడు వినాశానికి ముందే నూతన ప్రపంచం కొరకు బాగా చదువుకోండి. భగవాను వాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. ప్రియమైన పిల్లలారా, మీరు చాలా భక్తి చేశారు. అర్ధకల్పం రావణ రాజ్యంలో ఉండినారు కదా. రాముడని ఎవరిని అంటారో కూడా ఎవరికీ తెలియదు. రామరాజ్యం ఎలా స్థాపన అవుతుంది? ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా కొంతమందికి ఏమీ తెలియదు. తండ్రి వద్ద ఉన్న పిల్లలలో ఎవరు అందరి బుద్ధిని ఒక్క తండ్రితో జోడింప చేస్తారో వాళ్ళే సుపుత్రులు. బాగా సేవ చేసేవారు, బాగా చదువుకునేవారు తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారు. కొంతమంది అనర్హులుగా కూడా ఉంటారు. సేవ చేసేందుకు బదులు డిస్సర్వీస్ చేసి తండ్రి నుండి వారి బుద్ధి యోగాన్ని తొలగిస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. డ్రామా అనుసారము అది జరిగే తీరాలి. పూర్తిగా చదవని వారు ఇంకేం చేస్తారు? ఇతరులను కూడా పాడు చేస్తారు. అందువల్లే బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రిని అనుసరించండి. సేవ చేసి తండ్రి హృదయాన్ని అధిరోహించిన వారి సాంగత్యం చేయండి. ఎవరు స్నేహం చేయాలి అని అడగొచ్చు. బాబా వెంటనే ఫలానా వారి సాంగత్యము చాలా మంచిదని చెప్తారు. చాలామంది వ్యతిరేక రంగు వేసేవారి సాంగత్యాన్ని చేస్తారు. సత్సంగము తేలుస్తుంది, కుసంగము ముంచుతుంది. గాయనం కూడా ఉంది. చెడు సాంగత్యం చేస్తే అది ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది. ఇంట్లో కూడా దాసదాసీలు కావాలి. ప్రజలకు కూడా నౌకర్లు చాకర్లు కావాలి కదా. ఇప్పుడు రాజధాని అంతా స్థాపన అవుతూ ఉంది. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. ఇప్పుడు అనంతమైన తండ్రి లభించారు కాబట్టి వారి నుండి శ్రీమతాన్ని తీసుకొని దానిని అనుసరించండి. అలా చేయకుంటే అనవసరంగా పదభ్రష్టులు అవుతారు. ఇది చాలా మంచి చదువు. ఈ చదువులో ఇప్పుడు ఫెయిల్ అయితే జన్మాంతరాలు కల్పకల్పాంతరాలు ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు బాగా చదువుకుంటే జన్మాంతరాలు బాగా చదువుకుంటూ ఉంటారు.
వీరు పూర్తిగా చదవడం లేదని తెలుస్తుంది. అటువంటి వారికి ఏ పదవి లభిస్తుంది? సర్వీస్ చేయడం లేదని స్వయానికి కూడా తెలుస్తుంది. మనకంటే తెలివైన వారు చాలామంది ఉన్నారు. ఉపన్యసించేందుకు వారిని పిలుస్తారు. అందువల్లే తెలివిగల వారు తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. మనం అంత సేవ చేయకుంటే ఉన్నత పదవి పొందలేరు. టీచర్కు విద్యార్థి గురించి తెలుస్తుంది కదా, ప్రతిరోజు చదివిస్తాడు. టీచర్ వద్ద రిజిస్టర్ ఉంటుంది, చదువు నడవడికల రిజిస్టర్ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనది యోగము. యోగం బాగుంటే నడవడికలు కూడా బాగుంటాయి. చదువులో అప్పుడప్పుడు అహంకారం వచ్చేస్తుంది. ఇందులో స్మృతి చేసేందుకు చాలా గుప్త శ్రమ చేయవలసి ఉంటుంది. మేము యోగము చేయలేకున్నామని చాలామంది రిపోర్టు చేస్తూ ఉంటారు. అందుకే యోగము అనే పదము తొలగించమని బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరి నుండి వారసత్వం పొందుతున్నారో వారిని మీరు స్మృతి చేయలేరా? ఆశ్చర్యమవుతుంది. తండ్రి అంటూ ఉన్నారు, ఓ ఆత్మలారా, తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. నేను మీకు మార్గం చూపించేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చేస్తే యోగాగ్నిలో మీ పాపాలన్నీ దగ్ధమైపోతాయి. భక్తి మార్గంలో మనుషులు ఎదురు దెబ్బలు తినేందుకు వెళ్తారు. కుంభమేళాలో చాలా చల్లటి నీటిలో స్నానం చేస్తారు. ఎంతో కష్టాన్ని సహిస్తారు. ఇక్కడ ఏ కష్టమూ లేదు. ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు ఒకే ఒక్క ప్రియునికి సత్యమైన ప్రేయసులై ఒక్కరినే స్మృతి చేస్తూ ఉంటారు. విహరించేందుకు వాకింగ్కు వెళ్ళినప్పుడు తోటలో ఏకాంతంలో కూర్చొని స్మృతి చేస్తారు. వ్యర్థ మాటలు మొదలైన వ్యర్థ వార్తాలాపతో వాయుమండలం పాడైపోతుంది. అందువల్లే సమయం దొరికిందంటే వెంటనే తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి. సత్యమైన ప్రియునికి ఫస్ట్ క్లాస్ ప్రేయసులుగా అవ్వండి. తండ్రి అంటూ ఉన్నారు, దేహదారుల ఫోటోలు ఉంచుకోకండి. ఒక్క శివబాబా ఫోటోను మాత్రమే ఉంచుకోండి. వారినే స్మృతి చెయ్యండి. ఒకవేళ సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేస్తూ ఉంటే, త్రిమూర్తి సృష్టి చక్రం చిత్రాలు కూడా ఫస్ట్ క్లాస్ అయినవి. వాటిలో జ్ఞానమంతా ఇమిడి ఉంది. స్వదర్శన చక్రధారులు అనే పేరు అర్ధసహితంగా ఉంది. కొత్తవారు ఈ పేరు వింటే వారికి అర్థం అవ్వదు. పిల్లలు మీకు మాత్రమే దీని అర్థం తెలుసు. మీలో కూడా కొంతమంది చాలా బాగా స్మృతి చేస్తారు. చాలామంది స్మృతే చేయరు. వారి ఆహారమును వారే పాడు చేసుకుంటారు. చదువు చాలా సులభమై మీరు సైలెన్స్ ద్వారా సైన్స్పై విజయం పొందేందుకు తండ్రి చెప్తూ ఉన్నారు. సైన్సుల రాశి ఒకటే. మిలిటరీలో కూడా 3 నిమిషాలు సైలెన్స్ పాటిస్తారు. మనుషులు శాంతి కావాలని కోరుకుంటారు. శాంతి దొరికే స్థానము బ్రహ్మాండమని ఇప్పుడు మీకు తెలుసు. ఆ బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలు మనము చాలా చిన్న బిందువులుగా ఉంటాము. ఆత్మల వృక్షము అద్భుతంగా ఉంటుంది కదా. బ్రుకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రమని మనుషులు అంటారు. చాలా చిన్న బంగారు తిలకాన్ని తయారు చేసి ఆ స్థానంలో ఉంచుకుంటారు. ఆత్మ కూడా చిన్న బిందువే. తండ్రి కూడా వారి పక్కలో వచ్చి కూర్చుంటారు. సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ ఆత్మ గురించి తెలియదు. ఆత్మ గురించే తెలియనప్పుడు పరమాత్మ గురించి ఎలా తెలుసుకుంటారు? కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఆత్మ పరమాత్మలను గురించి తెలుసుకున్నారు. ఏ ఇతర ధర్మాల వారికి తెలియదు. ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. ఇంత చిన్న ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తుందో మీకు తెలుసు. చాలా సత్సంగాలు జరుపుతారు, కానీ వారికి ఏమాత్రమూ తెలియదు. ఇతడు కూడా చాలామంది గురువులను ఆశ్రయించినాడు. వారంతా భక్తి మార్గపు గురువులని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు.
జ్ఞాన మార్గంలోని గురువు ఒకే ఒక్కరు. డబల్ కిరీటం గల రాజుల ముందు ఏక కిరీటధారి రాజులు తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు పవిత్రులు. ఆ పవిత్ర రాజులకే మందిరాలను కట్టించారు. పతితులు వెళ్ళి వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. కానీ వారెవరో, ఎందుకు తల వంచి నమస్కరిస్తారో తెలియదు. సోమనాథ మందిరాన్ని కూడా కట్టించారు, పూజ కూడా చేస్తారు. కానీ బిందువుని ఎలా పూజించాలి, బిందువుకు మందిరాన్ని ఎలా నిర్మిస్తారు, ఇవన్నీ చాలా రహస్యమైన విషయాలు. గీత మొదలైన శాస్త్రాలలో ఏ విషయాలు లేనే లేవు. ఎవరికైతే అన్నిటికీ అధిపతిగా ఉన్నారో వారే అర్థం చేయిస్తారు. ఇంత చిన్న ఆత్మలో ఇంత పాత్ర ఎలా నిండి ఉందో ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ కూడా అవినాశే, అందులోని పాత్ర కూడా అవినాశే. ఇది అద్భుతం కదా. ఇదంతా తయారు చేయబడిన నాటకము, తయారు చేయబడి తయారవుతున్న నాటకము అని కూడా అంటారు. డ్రామాలో ఏం నిర్ణయించబడిందో అది తప్పకుండా జరుగుతుంది. చింతించే మాటే లేదు. పిల్లలు, మీరిప్పుడు స్వయం మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఏం జరిగినా కన్నీరు కార్చను. ఫలాని వారు మరణించారు, ఆత్మ వెళ్ళి మరో శరీరం తీసుకుంటుంది. అటువంటప్పుడు ఏడ్చే అవసరం ఏముంది? ఏడ్చినా వాపస్ రారు, కన్నీరు కార్చరు, పాస్ అవ్వరు. బాబా అంటూ ఉన్నారు, మేము ఎప్పుడూ ఏడవము అని ప్రతిజ్ఞ చేయండి. పరబ్రహ్మతత్వంలో ఉండే తండ్రిని గురించి చింత ఉండేది. వారే లభించారు కనుక ఇంకేం కావాలి? తండ్రి అంటూ ఉన్నారు, తండ్రి అయినా నన్ను స్మృతి చెయ్యండి. నేను ఒక్కసారి మాత్రమే రాజధాని స్థాపన చేసేందుకు వస్తాను. ఇందులో యుద్ధాలు మొదలైన విషయాలేమీ లేదు. గీతలో యుద్ధము చేసినట్లు కేవలం పాండవులు మాత్రమే మిగిలారని చూపించారు. వారు కూడా ఒక కుక్కతో కొండలపైకి వెళ్ళి కరిగిపోతారు. విజయం పొందిన తర్వాత మరణించారు. దీనికి అర్థమే లేదు. ఇవన్నీ కట్టుకథలు. దీనిని భక్తి మార్గమని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు, మీకు దీనిపై వైరాగ్యం కలగాలి. పాత వస్తువులంటే అసహ్యం ఏర్పడుతుంది కదా. అసహ్యం అనేది కఠినమైన శబ్దము. వైరాగ్యం అనే పదము మధురమైనది. జ్ఞానము లభించినప్పుడు భక్తిపై వైరాగ్యం కలుగుతుంది. సత్యత్రేతాయుగాలలో అయితే జ్ఞాన ప్రాలబ్ధము 21 జన్మలకు లభిస్తుంది. అక్కడ జ్ఞానము అవసరం ఉండదు. మీరు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు మెట్లు కిందకి దిగుతారు. ఇది అంతిమ సమయము. తండ్రి అంటూ ఉన్నారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచంపై పిల్లలు మీకు వైరాగ్యం కలగాలి. మీరిప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇతర మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. భలే విరాట రూప చిత్రాలను తయారు చేస్తారు, కానీ అందులో బ్రాహ్మణుల గుర్తు లేదు. శివుడు లేరు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని అంటారు, కానీ శూద్రుల నుండి దేవతలుగా ఎవరు ఎలా తయారు చేస్తారో ఎవరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, దేవీ దేవతలైన మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఆ ధనమంతా ఎక్కడికి పోయింది? తల వంచుతూ వంచుతూ మీ నుదురే అరిగిపోయింది. ఇది నిన్నటి విషయమే కదా. మిమ్మల్ని ఇలా తయారు చేసి వెళ్ళారు. మళ్ళీ మీరు ఎలా తయారయ్యారో చూడండి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ: వ్యర్థము, పరచింతన, వ్యర్థ వార్తాలాపాలతో వాతావరణాన్ని పాడు చేయరాదు. ఏకాంతంలో కూర్చొని సత్యసత్యమైన ప్రేయసులుగా అయి మీ ప్రియుణ్ణి స్మృతి చేయాలి. మీ అంతకు మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఎప్పుడు ఏడవడం, కళ్ళ నీరు కార్చటం. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో, తండ్రి హృదయాన్ని స్థానం పొంది ఉంటారో వారి సాంగత్యమే చేయాలి.
మీ రిజిస్టర్ చాలా మంచిగా బాగా చూసుకోవాలి. వరదానము: శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారి భవ. విశ్వంలో తపిస్తున్న ఆత్మలకు దారి చూపించేందుకు సాక్షాత్తు తండ్రి సమానం లైట్ హౌస్ మైట్ హౌస్ అవ్వండి. ప్రతి ఆత్మకు ఎంతో కొంత ఇవ్వాలి అనే లక్ష్యం ఉంచుకోండి. ముక్తి కావాలంటే ముక్తి, జీవన్ముక్తి కావాలంటే జీవన్ముక్తి ఇవ్వండి. అందరి పట్ల మహాదానులుగా వరదానులుగా అవ్వండి. ఇప్పుడు మీ స్థానాలకు సేవ అయితే చేస్తూ ఉన్నారు, కానీ ఒకే స్థానంలో ఉంటూ మనసా శక్తి ద్వారా వాయుమండలానికి వైబ్రేషన్స్ ద్వారా విశ్వసేవ చేయండి. ఎటువంటి శక్తిశాలి వృత్తిని తయారు చేసుకోవాలంటే దాని ద్వారా వాయుమండలం తయారవ్వాలి. అప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మలని అంటారు. స్లోగన్: అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజ్ మరియు వ్యర్థ సంకల్పాలనే భోజనం యొక్క పథ్యం ద్వారా స్వయాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. రక్షక నీవు, సృష్టి స్థితి లయ కర్తవు నీవు, పరమ పవిత్ర పరంజ్యోతి నీవు, పరమ పవిత్ర పరంజ్యోతి నీవు, పరమధామ నివాసివి నీవు, జీవకోటికి రక్షక నీవు, సృష్టి స్థితి లయ కర్తవు నీవు. ఆదిరహితవు అంత్యరహితవు త్రిగుణాతీత త్రిమూర్తివి నీవు, ఆదిరహితవు అంత్యరహితవు త్రిగుణాతీత త్రిమూర్తివి నీవు, అగణిత గుణముల సాగరుడు నీవు, అగణిత గుణముల సాగరుడు నీవు, జ్ఞాన సింధువు నీవు, బిందువు నీవు, జీవకోటికి రక్షక నీవు, సృష్టి స్థితి లయ కర్తవు నీవు. దుఃఖహర్తవు నీవు, సుఖకర్తవు నీవు, పతిత పావన నీవు, సర్వశక్తుడు నీవు, దుఃఖహర్తవు నీవు, సుఖకర్తవు
కర్తవు నీవు పతిత పావన నీవు సర్వశక్తుడు నీవు అవ్యక్తుడు నీవు అమోక్తుడు నీవు అవ్యక్తుడు నీవు అమోక్తుడు నీవు శివుడు నీవు శాశ్వతము నీవు జీవకోటికి రక్షక నీవు సృష్టి స్థితి లయ కర్తవు నీవు ఆత్మలపిత నీవు పరమ శిక్షక నీవు సద్గతి నీచే సద్గురు నీవు ఆత్మలపిత నీవు పరమ శిక్షక నీవు సద్గతి నీచే సద్గురు నీవు కలియుగమంతములో బ్రహ్మతనువులో కలియుగమంతములో బ్రహ్మతనువులో అవతరించిన శివ పరమాత్మ నీవు జీవకోటికి రక్షక నీవు సృష్టి స్థితి లయ కర్తవు నీవు పరమ పవిత్ర పరంజ్యోతి నీవు పరమ పవిత్ర